ఎప్పుడైనా అనిపించిందా తిరిగి వెళ్ళిపోదాం ఈ బిజినెస్ ఈ వ్యాపారం కంటే? ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? హైదరాబాద్ చాలా పెద్దది, 2 కోట్ల జనం, అందరికీ నేను సర్వ్ చేయలేను కదా. ప్రతి హోటల్కి మేజర్ సమస్య స్టాఫ్. ఎప్పుడూ మనం స్ట్రగుల్ కావాల్సిందే. ఈరోజు హ్యాపీగా నడిచిపోతున్న మాట ఉండదు. మెయిన్ మార్క్ ఎవడో రాకపోతే అట్లాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అడ్డ మీదకి వెళ్ళి తెచ్చుకుంటాం. మీ మెనూలో ఉన్న ప్రతి ఐటమ్ మీరు చేయగలరు. కొంత బిర్యానీ ఫ్లేవర్ నేను చేయగలను. చెప్పు మీద డిపెండ్ అయ్యి హోటల్ పెడితే మీరు సక్సెస్ కాలేరు. కృతుంగా అని పేరు ఎట్లా వచ్చింది? కృష్ణా తుంగభద్ర నదులు అలంపూర్ దగ్గర 2 మెడ్జ్ అవుతాయి. వై జగ్బీస్ కృతుంగా అనే పేరు డూప్లికేట్ రావడం వల్ల మేము మారుస్తున్నాం. కన్ఫ్యూజ్ అవుతుంటారు, చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, టేస్ట్ మారింది. మీ హోటల్స్ అన్ని సక్సెస్లో ఉన్నాయా? మాకు అన్ని సక్సెస్ లేవు, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని పోతూ ఉంటాం. మీరు ఎంత క్వాలిటీ ఫుడ్ ఇచ్చినా కూడా చాలా సందర్భాల్లో కస్టమర్లు గొడవ చేస్తారు. కస్టమర్ని 100% ఫుల్ఫిల్ చేయడం అందరితో అయ్యే పని కాదు. మీ హోటల్లో కూడా బాగానే గొడవలు అవుతుంటాయా? కంపల్సరీ గొడవలు అవుతుంది. గొడవ అంటే కొన్ని చోట్ల సర్ది చెప్తాము. కమింగ్ టు ద పాయింట్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఉమెన్స్నే ఎక్కువ తీసుకుంటారు. ఉమెన్స్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటారు. అంటే అబ్బాయిలు ఉండరనే? బాయ్స్ అండ్ ఖచ్చితంగా 1 year 2 years కిచెన్లో వర్క్ చేయాలనే కండిషన్ ఉందంట మీ దగ్గర. అతను 1 year కిచెన్లో ఉండి వర్క్ చేస్తే అతనికి ఆ పని వాల్యూ తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీమా వాయిస్ విత్ అంజన్ రెడ్డి. రాయలసీమ అనగానే గుర్తుకొచ్చేది అన్ని ఫ్యాక్షన్లే కాదు, మంచి ఫుడ్ దొరుకుతుంది, చాలా ప్రేమ ఆప్యాయతలు రాయలసీమ ప్రాంతంలో చాలా అద్భుతంగా దొరుకుతాయి. అదే పాయింట్ని బిజినెస్గా మలుచుకోగలిగే వాళ్ళు చాలామంది ఉంటారు. రాయలసీమ సంబంధించిన ఫుడ్, రాయలసీమ ఆహార పదార్థాలతోనే రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి, బట్ అందులో సక్సెస్ అయిన వాళ్ళని చాలా తక్కువ ఉంటారు. ఆ సక్సెస్ అయిన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయనే మిస్టర్ నరేందర్ రెడ్డి. ఈయన కృతుంగా హోటల్స్ యజమాని. ఈ కృతుంగా అనే పేరు వినంగానే మీకు అందరికీ ఐడియా వస్తుంది. కృతుంగా హోటల్ అనగానే రాయలసీమ సంబంధించి రాగి సంగటి, నాటుకోడి, తలకాయ కూర, ఇలా రకరకాల ఆహార పదార్థాలన్నీ సీమ ప్రాంతానికి ప్రత్యేకమైన పదార్థాలన్నీ ఇక్కడ లభిస్తాయి. నరేందర్ రెడ్డి గారి సక్సెస్ని ఎలా ఉంది, ఆయన బిజినెస్ ఎలా ఉంది అన్నీ ఒకసారి తెలుసుకుందాం. వెల్కమ్ టు షో అన్న. నమస్కారం. కృతుంగా అని పేరు ఎట్లా వచ్చింది? కృతంగా అనే పేరు కృష్ణా తుంగభద్ర నదులు అలంపూర్ దగ్గర 2 మెడ్జ్ అవుతాయి. దాన్ని ఆ సంగమాన్ని కృతుంగా అనే పేరు పిలవడం అయింది. ఓకే, ఇది కృష్ణా తుంగ 2 నదులు కలిపి మీరు కృతుంగా అని తీసుకున్నారు. కృతుంగా రెస్టారెంట్ అనగానే మీ ప్రాంతాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే రాయలసీమ, కర్నూలు ప్రాంతాన్ని, మరి ముఖ్యంగా ప్రాంతాన్ని గుర్తు చేస్తుంది. ప్రజెంట్ మేము బయట వచ్చినప్పుడు బోర్డు చూసాం, మీరు నాకు చాలా కాలం నుంచి మీరు బాగా తెలుసు. కృతుంగా అంటేనే నరేందర్ రెడ్డి అని గుర్తొస్తుంది. బయట చాలా కృతుంగాల పేర్ల మీద చాలా వెలిసాయి, అవన్నీ మీవేనా? మావి కాదు. ఈ మధ్య చాలా కృతంగా కొంచెం సక్సెస్లో ఉండడం చూసి చాలామంది డూప్లికేట్ ఎక్కడెక్కడో వెలిసిపోతూ ఉన్నాయి. అందుకని నేను రీసెంట్గా ఈ మధ్య రీబ్రాండింగ్ జగవి అని మా పాప పేరు పెట్టుకొని ఈ జగవి అని ఉన్న అవుట్లెట్ అని మా సొంత అవుట్లెట్స్. ఇవన్నీ మీ ఓన్ సొంత? మా ఓన్ సొంత. అంటే పాత కృతుంగా పాత 2006 నుంచి. ఓకే, ఎన్ని ఉన్నాయన్న ఇప్పటి వరకు? 22 ఉండేటివి. ఈ మధ్య కరోనా, కొంత హెవీ కాంపిటీషన్, దానివల్ల ఒక 7 బ్రాంచెస్ క్లోజ్ చేసి ఇప్పుడు 15 రన్ చేస్తాం. 15 సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీ స్పెషాలిటీ అంటే రాగి సంగటి, తలకాయ కూర, నాటుకోడి, వీటి నుంచైనా సక్సెస్ అయ్యారు. దీన్ని మీరు రాయలసీమ ప్రాంతం అంటేనే చాలా కారం తింటారు. నాకు చాలామంది ఫ్రెండ్స్ చెప్తుంటారు, నేను కూడా ఆ ప్రాంతం అనే కాబట్టి, కృతుంగా హోటల్కి పోతే మన కారం కానీ ఉప్పు కారాలన్నీ తగులుతాయి, ప్లస్ మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ముక్కల్లో నీళ్ళు వస్తాయి, అంత ఘాటు ఉంటుంది అనేది. మరి హైదరాబాద్లో కానీ మీరు వివిధ ప్రాంతాల్లో మీ రెస్టారెంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అందరూ రాయలసీమ నుంచి వచ్చి తినరు ఇక్కడ వాళ్ళకి. దానికి మీరు ఎలా మాడిఫై చేయగలిగారా ఫుడ్ని, లేకపోతే అంతే స్పైసీ ఇస్తున్నారా? బిఫోర్ కరోనా ముందు మాడిఫై చేయలేదు, కానీ ఆఫ్టర్ కరోనా మాత్రం చాలా మోడిఫికేషన్ చేశాము. ఏరియాకి తగినట్లు అక్కడ ఉన్న కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని, అంటే కర్ణాటక ఒక స్పెషల్ కావాలి, విజయవాడ ఒక స్పెషల్ కావాలి, హైదరాబాద్ కొన్ని ఏరియాస్లో కొత్తపేట ప్రాంతం కానీ, ఇటు హైటెక్ సిటీ ప్రాంతం కానీ, దానికి సంబంధించి డిఫరెంట్ కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని మ్యాక్సిమం మసాలాలు తక్కువ చేస్తూ ఆఫ్టర్ 2021 కరోనా తర్వాత ఇమ్యూనిటీ పెంచే విధంగా ఫ్రెష్ మసాలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడము,
అల్లం వెల్లుల్లి పేస్టులు కానీ ఇది ఏదైనా కానీ ఆ ఏరియాకి తగినట్టు కొంత మోడిఫై చేసుకొని చాలా స్పైసెస్ కొంచెం తక్కువ చేసుకొని ఇప్పుడు స్పైసీ మీద ఇంపార్టెన్స్ కాకుండా టేస్ట్ మీద ఇంపార్టెన్స్ చేస్తూ డైరెక్ట్ మీట్ ఫ్లేవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా స్పైసెస్ తగ్గించుకొని హోమ్లీలో ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనే విధంగా ఈ ఇంట్లో మా మిసెస్ చాలా బాగా ప్రిపేర్ చేస్తూ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా కస్టమర్కి అయితే నచ్చుతుంది, చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్ కానీ, ఈవెన్ పప్పు, సాంబారు, ఈ రసము, ఫ్రై పీస్ మసాలాలు రెగ్యులర్గా కంటిన్యూగా కన్సిస్టెన్సీ తీసుకొని ఎవ్రీ మంత్ 1 మంత్ 2 మంత్స్ అట్లా ఎవ్రీ ఇంట్రొడ్యూస్ చేయడము, ఫీడ్బ్యాక్ తీసుకోవడము. ఈరోజు ఇక్కడ ఈ ఫ్లేవర్ నచ్చింది, దాన్ని బట్టి మేము కంటిన్యూగా తగ్గించుకొని మంచి ఫ్లేవర్స్ తీసుకొని ఈ విధంగా కొన్ని ఫ్లేవర్ చేంజ్ చేసుకోవాలని ఉన్నాం. మీరు ఒక రైతు కుటుంబంలో పుట్టారు. మీరు కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతం నుంచి వచ్చారు. మీరు ఈ హోటల్ స్టార్ట్ చేయకముందు వ్యవసాయమే చేసేవాళ్ళని విన్నా. అవును. ఎందుకు వ్యవసాయంలో గిట్టుబాటు కాక మీరు హోటల్ పెట్టారా, లేకపోతే ఇది హోటల్ పెట్టాలనే ఉద్దేశంతోనే హోటల్ పెట్టారా? 2004కు ముందు వ్యవసాయం చాలా దుర్భరంగా ఉండింది. ఒక 1 ఇయర్ పండుతుంది, ఒక 1 ఇయర్ పండదు. ఎప్పుడు అప్పు, లాసు, ఎవ్రీ ఇయర్ స్ట్రగుల్ తప్ప దాంట్లో ఏమి లేదు. జనరల్గా 2004కు ముందు చాలా కష్టాలు ఉండేవి. వైఎస్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు కష్టాలని గుర్తించి ఈ పవర్ ఫీ ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు, రుణం రీషెడ్యూల్ చేశాడు. దానివల్ల అప్పుడు కొంత ఒక 2-3 ఇయర్స్ బాగానే ఉండింది. కానీ మళ్ళీ నేను కొంత హెల్త్ పరంగా నాకు బ్యాక్ బోన్ సర్జరీ అయింది. ఓకే. బ్యాక్ బోన్ సర్జరీ అయిన తర్వాత వ్యవసాయంలో మాకు 60-70 ఎకరాలు ఎప్పుడు వ్యవసాయం, ఒక 30 ఎకరాలు ఓన్గా ఉండింది, 30 ఎకరాలు లీజుకి తీసుకొని మా ఫాదర్ విఆర్ఓ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్గా పనిచేసేవాడు. మా మదర్ మాత్రం హౌస్ వైఫ్. మాకు మాత్రం బేసిక్ ఇంటర్, పెద్దగా ఎడ్యుకేషన్ అవ్వలేదు. ఓకే. ఒక 30 ఎకరాలు వరి వేసేవాళ్ళము, ఒక 10 ఎకరాలు పసుపు, ఒక 10 ఎకరాలు అరటి, అట్లా రన్ చేసేవాళ్ళం బాగా. మా దగ్గర ఎప్పుడు కూడా వ్యవసాయ కూలీలు 60 నుంచి 70 మంది ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ప్రతిరోజు. అదే ఇన్స్పిరేషన్తో ఎప్పుడైతే బ్యాక్ బోన్ సర్జరీ అయింది, ఇంకా ఈ వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. దానివల్ల హైదరాబాద్కి మూవ్ అయిపోయి హైదరాబాద్లో నేను గాంధీ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ మళ్ళీ విలేజ్కి వెళ్ళి వ్యవసాయం ట్రై చేశాను. కానీ నాకు ఇంకా సస్టైనబిలిటీ, నాకు ఎందుకు హెల్త్ మంచిగా అనిపించలేదు. అరే మనం ఇక్కడ కాదు, ఎప్పుడైనా హైదరాబాద్లో కొంచెం మంచి. అప్పుడు నేను ఆ పీరియడ్లో ఒక 6 మంత్స్ రెస్ట్ పీరియడ్లో ఉన్నప్పుడు ఒక హోటల్కి వెళ్ళి అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ రెస్టారెంట్ ఎప్పటికైనా కానీ మనం మంచిగా రుచికరంగా వండి పెట్టచ్చు, మన ఏరియా డిష్లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇక్కడంతా కొంచెం నాణ్యతగా వాడట్లేదు, మనం ఇంకా కొంచెం హెల్తీగా సోనమసూరి రైస్తో కానీ, ఈ రాగి ముద్ద, జవార్ రోటి, గుత్తి వంకాయ, ఈ నాటుకోడి, హెడ్ కర్రీ, ఇవన్నీ నార్మల్గా ఇక్కడ బిర్యానీ మాత్రమే హైదరాబాద్లో ఫేమస్గా ఉంది. ఇవన్నీ మనం ఇంట్రొడ్యూస్ చేస్తూ మనం ఎప్పటికైనా కానీ మంచి భోజనం ఇక్కడ పెట్టవచ్చు. హైదరాబాద్లో మన రాయలసీమ ట్రెడిషన్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కంపల్సరీగా, మనం సక్సెస్ అవుతామని చెప్పి 2006లో మేము ఫస్ట్ బ్రాంచ్ పంజగుట్లో మోడల్ హౌస్లో స్టార్ట్ చేసాం. రీజన్ మెయిన్ మాకు ఈ బ్యాక్ బోన్ సర్జరీ రావడం, అక్కడ నుంచి మా వ్యవసాయ కూలీల వాళ్ళ పిల్లల్ని కూడా ముందు ఇక్కడికి తీసుకుని వచ్చి ఒక 4-5 మెంబర్స్ కుకింగ్ ట్రైనింగ్ చేసి, ఆ తర్వాత 2006 నుంచి స్టార్ట్ చేసి అంచెలంచెలుగా 2006, 2007, 2008 అట్లా సెకండ్ బ్రాంచ్ కూడా మాదాపూర్లో ఓపెన్ చేసాం. అది కూడా అంత సక్సెస్గా లేదు. ఒక 6 మంత్స్ 8 మంత్స్ బాగా స్ట్రగుల్ అయ్యాం. 2006 పంజగుట్లో స్టార్ట్ చేసాము. 2007 నుంచి అక్కడున్న మెటీరియల్ మొత్తం 2006 ఇక్కడికి పంజగుట్టకు తీసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేసుకుంటూ మళ్ళీ 2008లో నాంపల్లిలో రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేసాం. అది కూడా అంత మంచిగా రన్ కాలేదు. పంజగుట్ట ఒకటి మాత్రమే అప్పుడు చేతిలో ఉండే. పంజగుట్ట కొంచెం మంచిగా నడిచేది. ఇక్కడ నుంచి దాని లాస్లు అన్నీ భరించుకుంటూ మా ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కూడా మనం ఈ బంధువులను, చుట్టాలను ఈ ఫీల్డ్లో ఇంట్రొడ్యూస్ చేస్తే ఇంకా కొంచెం బాగా బెటర్మెంట్గా చేసి చెప్పు. మొత్తం ఆల్మోస్ట్ ఒక 20-25 ఫ్యామిలీలు, బంధువుల పిల్లలు కానీ, చుట్టాలు కానీ అందరినీ కూడా బిజినెస్ ఇన్వాల్వ్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక బ్రాంచ్ లెక్క ప్లాన్ చేసుకొని ఆల్మోస్ట్ 2019 వరకు 22 బ్రాంచెస్ ఓపెన్ చేసాం. ఇలా ఎవ్రీ ఇయర్ ఒక బ్రాంచ్ ప్లాన్ చేసుకుంటూ హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, ఇట్లా 3 సిటీస్ టార్గెట్ చేసి, మెయిన్ సిటీస్ టార్గెట్. ఎక్కడైతే ఐటీ ఎంప్లాయీస్, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు వాళ్ళు, వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ ఎక్కడైతే మంచి భోజన ప్రియులు ఉన్నారు
ఎక్కడెక్కడైతే మనం క్వాలిటీ ఫుడ్ ఇవ్వచ్చు అని చెప్పి ఎంక్వైరీ చేసుకొని ఇట్లా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి మా బంధువుల పిల్లలను కానీ ఒక్కొక్క బ్రాంచ్కి ఒక 2-3 ఇన్ఛార్జీలు పెట్టి వాళ్ళను కూడా అమెరికాకు పంపించాలని చెప్పి చాలామందిని ట్రైన్ చేసి ఉన్నాము. ఈ విధంగా 22 బ్రాంచ్లు చేసిన తర్వాత కరోనాల వల్ల ఒక 6 to 7 బ్రాంచెస్ క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఒక 15 బ్రాంచెస్లోనే రన్ అవుతుంది. ఎప్పుడైనా అనిపించిందా మీకు ఈ హోటల్ కష్టాలు ఏంది, మనం ఊర్లో రైతులము రాజులము, రైతే రాజు అనేవాళ్ళు, మన కింద ఒక 60 మంది పనిచేస్తున్న వాళ్ళు కూలోళ్ళు రోజుకి అనేసి, ఏందిరా నాయన ఈ పొద్దున్న లేస్తని షాప్కి పోవాలి, చికెన్ తెచ్చుకోవాలి, లేకపోతే ఇంకోటి తెచ్చుకోవాలి, అన్ని వెజిటేబుల్స్ కిరాణా కానీ అన్ని తెచ్చుకోవాలి, ప్లస్ మీ మాదాపూర్ బ్రాంచ్ కానీ నాంపల్లి బ్రాంచ్ కానీ ఇవన్నీ సక్సెస్ కాలే మీరు రెండులో పెట్టినప్పుడు. ఇప్పుడు నన్ను అనిపించిందే తిరిగి వెళ్ళిపోదాం ఈ బిజినెస్ ఈ వ్యాపారం కంటే వ్యవసాయం చేసుకుంటేనే కొంచెం మేలు అనిపించిందా ఎప్పుడైనా? ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే దీంట్లో కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎవరన్నా వచ్చి జాబ్ కావాలన్నా మాకు వేరే ఆప్షన్ లేదు, మేము ఏదో విధంగా హైదరాబాద్ ఉండాలి, మాకు వ్యవసాయం గిట్టట్లేదు, మాకు ఎకర భూమి కూడా లేదు, నువ్వు ఏదో విధంగా హెల్ప్ చేస్తే మేము ఏదో విధంగా నీ దగ్గరే ఉంటాం, పని చేసుకుంటామని చాలా ఇన్స్పిరేషన్తో అడిగేవాళ్ళు. అందువల్ల ఎప్పుడు కూడా ఈ ఫీల్డ్లో బోర్ కొట్టలేదు. ఎందుకంటే మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఎక్కువ మంది మంచి భోజనం మా దగ్గర ఏంటంటే ఎస్పెషల్లీ కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ బిల్లు కట్టేటప్పుడు. మేము అతని ఫేస్లో బిల్లు చాలా రీజనబుల్గా ఉండేది, అందువల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. అందుదట్టు విలేజ్ నుంచి ఎప్పుడు అన్న మేము వస్తాం, మేము కూడా వచ్చి చూసుకుంటాం, మీరు కొంత హెల్ప్ చేయండి, మేము కొద్ది రోజులు మీ దగ్గర ట్రైనింగ్ అయ్యి బయటికి పోయి పెట్టుకోగలుగుతాం. ఈ విధంగా ఎంతోమందికి ఎంప్లాయ్మెంటేషన్ ఇస్తున్నాము. ఎంతో ఆప్యాయత కూడా ఫ్యామిలీ నుంచి మాకు బ్యాక్గ్రౌండ్ చాలా దొరికింది. దట్టు మా మిసెస్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత అటు సైడ్ నుంచి మా బామ్మర్ది కూడా 2 ఇంజనీరింగ్ చదివారు. వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. అందువల్ల ఈ ఇంజనీరింగ్ కొంత సక్సెస్ కాని వాళ్ళకి, కొంత చదువు లేని వాళ్ళకి ఆదర్శంగా కొంత ఏదో విధంగా అయితే జాబ్ అన్న ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక ప్లేస్మెంట్ ఇవ్వచ్చు. ఈ విధంగా హెల్ప్ చేయడంలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఏ రోజు కూడా మనకు ఆ ఫీల్ రాలేదు. చాలామంది మీ దగ్గరకు వచ్చి ఉంటారు, నేర్చుకుంటారు, మళ్ళీ బయట పోయి నాకు తెలిసి చాలామంది మీ రెసిపీనే తీసుకొని వెళ్ళి బయట చాలామంది ప్రయోగాలు చేశారు. మీకు ఫీల్ అవ్వలేదు ఎప్పుడు మా రెసిపీ ఇది, మా రెసిపీని కాపీ కొడుతున్నారు? ఇప్పుడు చాలా రెసిపీ అంటేనే సీక్రెట్ అని చాలామంది ఫీల్ అవుతున్నారు కదా. మీ రెసిపీని బయట ఇంట్రడ్యూస్ చేస్తారు, మళ్ళీ మీకేమైనా ఇబ్బంది అవుతుంది, డ్యామేజ్ అవుతుంది, లేకపోతే మీ బిజినెస్కి ఏమైనా ఇబ్బంది అవుతుంది వీళ్ళు ఇంతమందిని తీసుకొని వచ్చి పెట్టుకోవడం వల్ల అని ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అట్లా కూడా ఇబ్బంది అనిపిస్తే పక్కన పెట్టినప్పుడు మాత్రమే ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ చాలా పెద్దది, 2 కోట్ల జనం, అందరికీ నేను సర్వ్ చేయలేను కదా. ఎక్కడో దగ్గర వాళ్ళు కూడా ఎప్పుడో బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు కూడా. ఎక్కడో దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. కాకపోతే ఎక్కడ ఇబ్బంది పడతామంటే మన దగ్గర ఉన్న స్టాఫ్ను కొంత మెయిన్ కోర్ టీమ్ తీసుకుపోవడము, ఆ పక్కనే సేమ్ నేమ్తో ఓపెన్ చేయడము, అందువల్ల మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కానీ వాళ్ళు లాంగ్ పెట్టుకొని ఎక్కడ అమెరికానో ఫారినో లేదంటే వేరే సిటీ మారిపోయో అక్కడ ఉన్నప్పుడు ఏమో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు స్టాఫ్ అన్నారు చాలామంది, నాకు తెలిసి మీ దగ్గర ఇప్పుడు ఎంతమంది స్టాఫ్ ఉంటారు అన్ని బ్రాంచ్లు కలిపి? మా దగ్గర నియర్లీ సఫ్లింగ్లో ఒక 1500 మెంబర్స్ ఉంటారు. 1500 మెంబర్స్. ప్రతి హోటల్కి మేజర్ సమస్య స్టాఫ్, అంటే చెఫ్లు కావచ్చు, లేకపోతే సర్వీస్ బాయ్స్ కావచ్చు, అసిస్టెంట్స్ కావచ్చు, క్లీనింగ్ హెల్పర్స్ కావచ్చు, వీళ్ళందరూ మీకు అది సఫిషియెంట్గానే దొరుకుతున్నారా? మ్యాన్ పవరే కదా ఇప్పుడు మేజర్. మ్యాన్ పవర్ ఎప్పుడు సఫిషియెంట్గా ఉండదు. ఎప్పుడు మనం స్ట్రగుల్ కావాల్సిందే, ఎప్పుడు మనం ఫాలోఅప్ చేసుకోవాల్సిందే. అది కంటిన్యూటీ. మాకు ఈరోజు ఫుల్గా ఉంది స్టాఫ్, ఈరోజు హ్యాపీగా నడిచిపోతున్న మాట ఉండదు. ఎప్పుడు మార్నింగ్ వచ్చినప్పటికీ ఎవరు లీవ్ అడుగుతారు, ఎవరు ఊరికి పోతారు, మాకు అది బాగలేదు, మా అమ్మకి బాగలేదు, మా డాడీకి బాగలేదు, ఏదో విధంగా ఏదో ఒక సెక్షన్లో తగ్గిపోతూనే ఉంటారు. అందుకని ప్రతి బ్రాంచ్కి 10 నుంచి 15 మంది ఎక్సెస్ పెట్టుకుంటాం. బ్రాంచ్లు పెరిగే కొద్దీ, సింగిల్ బ్రాంచ్ కాదు కాబట్టి 10-15 బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాదు, అన్ని బ్రాంచ్లో కలిపి. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ కొంత మేనేజ్మెంట్ నడుపుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ మోరీ వాళ్ళను, ఏదైనా క్లీనింగ్ వాళ్ళని మాత్రం మోరీ మీద అడ్డ మీదకి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇప్పుడు అంటే మీకు అన్ని ఒక 15 బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఎవరన్నా రాకపోతే ఆ బ్రాంచ్ నుంచి ఈ బ్రాంచ్ నుంచో మీరు షఫిల్ చేసుకోవాలి. ఇనిషియల్ డేస్లో ఏమన్నా అట్లా స్ట్రగుల్ ఫేస్ చేశారా? ఉన్నట్టుండి పొద్దున్నే చెఫ్ హ్యాండ్ ఇవ్వడం కానీ, లేకపోతే మెయిన్ మాస్టర్ ఎవడో రాకపోతే అట్లాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? ఇనిషియల్ స్టేజ్లో ఇంత అంటే ఈ సఫలింగ్ అవ్వడము, పక్కకు పోవడం ఇంత లేదు.
అప్పుడు 2006 కాబట్టి అందులో మా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ కోర్ టీం కాబట్టి అంతగా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు నేను తప్ప వేరే వాళ్ళు తెలియదు బయటికి పోతే. ఇప్పుడంటే కొంచెం జనరేషన్ మార్పు వచ్చింది, కమ్యూనికేషన్ పెరిగింది. అందువల్ల చాలామంది ఇప్పుడు బయటికి పోతున్నారు. ఎవడన్నా 2, 3 వేలు ఎక్కువ ఇస్తే మళ్ళీ అతని దగ్గరికి పోతున్నారు. కానీ ఇంతకుముందు మనిషిని నమ్మేవాళ్ళు. ఎస్పెషల్లీ కొంత రాయలసీమ వచ్చిన వాళ్ళు కొంత మనిషి మీద అడుగుడుదలలో ఎక్కువయ్యేవాళ్ళు. ఇప్పుడు డబ్బును నమ్ముతున్నారు. ఇప్పుడు డబ్బును నువ్వు 2000 ఎక్కువ ఇస్తా అంటే నీ దగ్గరికి వస్తారు, ఇంకో 2000 ఎక్కువ ఇస్తా అంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. మీ మెనూలో ఉన్న ప్రతి ఐటమ్ మీరు చేయగలరా? అన్ని ఐటమ్స్ చేయలేను కానీ మెయిన్ మా స్పెషల్ రాయలసీమకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన ఐటమ్స్ మాత్రము కొంత బిర్యానీ ఫ్లేవర్స్ మాత్రం నేను చేయగలుగుతాను. ఎందుకంటే ఒక చెఫ్ మీద డిపెండ్ అయ్యి హోటల్ పెడితే మీరు సక్సెస్ కాలేరు. ఖచ్చితంగా మనకు అన్ని తెలిసి ఉండాలి. ఎవరు వచ్చినా రాకపోయినా ఈరోజు హోటల్ ఓపెన్ అవ్వాలా అనేది ప్రతి ఒక్కరు చెప్పే మాట. మీరు ఓనర్గా ఉన్నారు కాబట్టి మీకు అవన్నీ వచ్చింటేనే కదా మీకు కాన్ఫిడెన్స్ ఉండేది. అన్ని ఐటమ్స్ చేయలేము. ఈ చైనీస్, తందూరి ఈ విభాగాలు చేయలేము. కానీ మా ఇండియన్కి సంబంధించిన ఈ రాయలసీమకు సంబంధించిన మాత్రం మసాలాలు ఎట్లా ప్రిపేర్ చేయాలా, ఎట్లా చేస్తే కుక్ అవుతుంది, అది చూడంగానే అది కుక్ అయిందే లేదా, అది పచ్చిగా ఉందా, ఇంకా కొంచెం సేపు ఉడకాలా, ఫ్రై కావాలనే ఐడియా మాత్రం చాలా ఉంది. కమింగ్ టు ద పాయింట్ అగైన్ మళ్ళీ దానికే వస్తున్నా. వై జగ్బీస్? కృతుంగ అనే పేరు కృష్ణతుంగ అనే కలిపి వచ్చింది, బాగుంది పేరు. మీరు డూప్లికేట్ రావడం వల్ల మేము మారుస్తున్నాం అంటున్నారు. కానీ జనాలకి తెలియాలి కదా ఇది ఒరిజినల్ కృతుంగ, మేమే కృతుంగ స్టార్ట్ చేసింది, జగ్బీస్ అని ఉంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారా ఎట్లా? కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, టేస్ట్ మారింది ఎందుకు అని చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. టేస్ట్ మారిందంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటాం. ఫస్ట్ కస్టమర్ని అడిగి తెలుసుకుంటాం ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడ ఏంది అని. ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది ఫుడ్ చేస్తున్నారు, ఇది బాగలేదు, ఈ లొకేషన్స్ బాగలేదు అని ఫోన్ చేసినప్పుడు అందుకే మేము ఈ మధ్యలో స్విగ్గీ, జొమాటోలో మాత్రం కృతంగా పక్కన జగవి అని కనిపించేటట్టు పెట్టుకున్నాము. మేము 2006 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి మావి ఓన్ అవుట్లెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కస్టమర్ తినంగానే చెప్పగలుగుతాడు మా దగ్గర తినేదానికి బయట తినేదానికి. ఎందుకంటే మేము ఎక్కువ ప్రిపేర్ చేసుకోం. మినిట్ టు మినిట్, హాఫ్ అన్ అవర్, 35 మినిట్స్లో మనం కుక్ అయిపోయేటట్టు ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. కంపల్సరీ లోపల కిచెన్లో కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉన్న సూపర్వైజరే ఉంటాడు కాబట్టి ఎక్కువ కూడా ఎప్పుడు ప్రిపేర్ చేయం. 2 కిలో 3 కిలో ఎక్కువ బాయిల్ చేసుకుంటూ ఉంటాం. అది కాకపోగానే మళ్ళీ నెక్స్ట్ 1 minute మళ్ళీ వెనక. అందుకే బ్యాక్ అండ్ వర్క్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మా దగ్గర ఎప్పుడైనా అసిస్టెంట్ విభాగంలో 5 to 6 మెంబర్స్ ఎప్పుడు స్టాఫ్ ఎక్కువ ఉంటారు. అందుకే ప్రతిదీ మసాలా నేను కన్సిస్టెన్సీ కోసం ఈ మధ్యలో ఎవ్రీ వీక్లీ మసాలా తయారు చేసి ఆ మసాలా అయిపోయిన తర్వాతనే మళ్ళీ మసాలా ప్రిపేర్ చేసి హోమ్ నుంచి బ్రాంచ్కి పంపిస్తూ ఉంటాను. మాకు సంబంధించిన డిష్లు చైనీస్, ఇండియన్ కామన్ ఎక్కడైనా కానీ ఉంటుంది. దాంట్లో కూడా ఒక డిఫరెన్షియేషన్ ఏంటంటే 1 కిలో, 1.5 కిలో, 2 కిలో మించి ఎక్కువ కోటింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేపియం. అది ఖచ్చితంగా నాకు ఎవ్రీ మార్నింగ్ కానీ 12:30 టైంలో కానీ చైనీస్ దగ్గర కోటింగ్ చేసుకునే ఐటమ్స్ ఎవ్రీ ఫోటో అప్లోడ్ చేయాలి అక్కడ ఉన్న సూపర్వైజర్. దానివల్ల కొంచెం ఫ్రెష్నెస్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మీరు బాగా వార్తలు వినండి. హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్ మీద రైడ్ జరిగాయి. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రైడ్ చేశారు. అవి బాలేవు ఆయిల్స్ కానీ లేకపోతే ఎక్స్పైరీ డేట్ వాడుతున్నారు ఇవన్నీ అని. చాలా సందర్భాల్లో అంటే కృతంగా పేరు కూడా వినపడి ఉంటుంది. వినపడినప్పుడు అది మీ కృతుంగానా లేకపోతే మీ వేరే వాళ్ళ కృతుంగానా ఎలా తెలుసుకుంటారు? ప్లస్ మీరు ఎలాంటి హైజీన్స్ పాటిస్తారు? అంటే మీ హోటల్ మీ కస్టమర్స్కి మీరు ఏం గ్యారంటీ ఇస్తారు మేము వాడే ప్రోడక్ట్ చాలా జెన్యూన్ అని? మేము ఎక్కువగా మెటీరియల్ ఇప్పుడు చికెన్ ఉంది, స్నేహ చికెన్ నుంచి టైప్ ఉంటాం. మటన్ ఉంది, మటన్ రెగ్యులర్గా మేము ఒక వెండర్ను తీసుకున్నాము. ఆ వెండర్ నుంచే తీసుకుంటాం రెగ్యులర్గా. ఒకటే వెండర్ మా దగ్గర. స్పైసెస్ కానీ జొమాటో నుంచి ఎక్కువ స్పైసెస్ ఒకటే దగ్గర నుంచి, రా మెటీరియల్ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఫ్రాన్ కానీ ఒకటే వెండర్ మాకు ఉంటాడు. మల్టిపుల్ వెండర్స్ ఉండరు. ఆనియన్ కాడ నుంచి ఒకటే వెండర్ ఉన్నాడు. అందుకు మేము బ్యాగ్స్ ఆనియన్ కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఎవ్రీ వీక్లీ మాత్రమే తీసుకుంటాం. ఎక్కువ స్టాక్ తీసుకోం. లోపల కిచెన్లో స్టోర్లో 1 వీక్ మాత్రమే సరిపడా స్టాక్ ఉంటుంది. అందువల్ల మా దగ్గర ఎక్స్పైరీ అయ్యే మాట ఉండదు. ఏదన్నా పొరపాటు ఎప్పుడన్నా ఒకసారి ఒక చిన్న ప్యాకెట్స్ అవి మిస్టేక్లో ఉండాల్సిందే తప్ప మ్యాక్సిమం 1 వీక్ ఉన్న ఎక్కువ పర్చేజ్ చేయం కాబట్టి మా దగ్గర అవకాశం లేదు. కొత్తగా వచ్చేవాళ్ళు అంటే మీరంటే 2006లో స్టార్ట్ చేశారు రెస్టారెంట్ ఫీల్డ్కి. మీకు ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. 22 రెస్టారెంట్లు మీరు తగ్గించుకుంటూ వచ్చారు, 15కి వచ్చారు. కానీ ఇప్పుడు ప్రతి సందుకి ప్రతి ప్లేస్లోనూ హోటల్సే బిజినెస్ అయిపోయింది. అంటే ఏ బిజినెస్ కంటే కూడా హోటల్సే ఎక్కువ పెడుతున్నారు. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మీ మీద ఏమైనా ఉంటుందా? లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఓనర్ అనేవాళ్ళు ఎవరైనా కానీ
మార్నింగ్ నుంచి ఈవినింగ్ రెస్టారెంట్ క్లోజ్ అయ్యి లాక్ వేసేంత వరకు ప్రతి ఒక్కరూ దగ్గర ఉండి పర్సూ చేసుకుంటే మాత్రమే సక్సెస్ అవుతాడు. అతనికి కూడా వేరే డిపెండ్స్ ఉండకూడదు. అతను కంపల్సరీగా ప్రతి ఐటెంలో అతనికి నాలెడ్జ్ ఉండాలి. ఎప్పుడు చెఫ్ మీద డిపెండ్ కాకూడదు. అతను లేకపోయినా అట్లీస్ట్ ఒక 10 days 1 week మేనేజ్ చేసేగలిగే శక్తి ఉండాలి. ఉంటేనే ఈ బిజినెస్లోకి రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సక్సెస్ రేట్ ఎంత ఉంది? సక్సెస్ రేట్ ఎక్కడైనా కానీ మార్కెట్లో 10%. అంతేనా? హోటల్ కూడా 10%? హోటల్ కూడా 10%. మామూలు సినిమా వాళ్ళే చెప్తుంటారు 10% ఉంది సక్సెస్ రేట్ అని. హోటల్లో కూడా 10%? బ్రేక్ ఈవెన్ కూడా నేను ఫెయిల్యూర్ కింద లెక్క తీసుకుంటాను. టైం వేస్ట్ ఉంటుంది దాంట్లో. అంతే కదా. మరి మీ హోటల్స్ అన్ని సక్సెస్ లో ఉన్నాయా? మాకు అన్ని సక్సెస్ లేవు. కొన్ని సక్సెస్ లో ఉన్నాయి, కొన్ని మైనస్ లో ఉన్నాయి, కొన్ని బ్రేక్ ఈవెన్ లో ఉన్నాయి. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని పోతా ఉంటాం. ఎందుకు మరి 10% సక్సెస్ ఉన్న హోటల్లోకి పొలమని అందరూ వస్తూనే ఉంటారు, చాలా మంది వస్తూనే ఉంటారు, చాలా హోటల్స్. అంటే అది సింపుల్ డబ్బులు చేతిలో ఉంటే హోటల్ అనేది ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి ఈ ఫుడ్ బిజినెస్లో ఎట్లా ఉంది మార్కెట్లో ఉంటే 100 రూపీస్ అయితే 50 రూపీస్ కాస్టింగే కదా, 50 రూపీస్ మిగులుతుంది కదా అని అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. 50% మార్జిన్ లేదు. దాంట్లో ఖచ్చితంగా 60% 70% ఓన్లీ మెటీరియల్ కాస్టే ఉంటుంది. కంపల్సరీ క్వాలిటీ మెటీరియల్ వాడే వాళ్ళకి మాత్రం. మిగతావన్నీ బ్రేక్ ఈవెన్ అనేది నాకు తెలిసి 1 lakh వరకు ఓన్లీ బ్రేక్ ఈవెనే ఉంటుంది. 1 lakh వరకు చేయగలిగితేనే అది బ్రేక్ ఈవెన్లో నడిచినట్టు. అంతకు మించి అబవ్ అంటే ఒక ఓనర్ దగ్గర ఉండి ప్రతిదీ పిన్ టు పిన్ పచ్చిమిర్చికాల నుంచి రా మెటీరియల్ అన్ని ఎవ్రీథింగ్ చూసుకుంటే మాత్రం అతనికి కొంచెం ఒక 5 to 10% మార్జిన్ దొరుకుతుంది. అంతే, 10% మార్జిన్. అంతే, అసలు ఇంకా ఎక్కువేం ఉండదు. ఎక్కువేం ఉండదు. మీరు ఎంత క్వాలిటీ ఫుడ్ ఇచ్చినా కూడా చాలా సందర్భాల్లో కస్టమర్లు గొడవ చేస్తుంటారు. ఏదో విషయం అంటే నచ్చకపోవచ్చు, ఒకసారి వాళ్ళకి అనుకున్న టేస్ట్ రాకపోవచ్చు, లేకపోతే అది వచ్చింది ఇది వచ్చిందని. మీ హోటల్లో కూడా బాగానే గొడవలు అవుతుంటాయా? కంపల్సరీ గొడవలు అవుతుంది. కస్టమర్ని ఇంప్రెస్ చేయడం అనేది 100% అందరితో అయ్యే పని కాదు. అది ఒక్కొక్కరి నాలుగు ఒక విధంగా టేస్ట్ ఉంటుంది. ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి మీడియం స్పైసీ కావాలి, ఒకరు పులుపు ఇష్టపడతారు, ఒకరు స్వీట్నెస్ ఇష్టపడతారు. కస్టమర్ని 100% ఫుల్ఫిల్ చేయడం అందరితో అయ్యే పని కాదు. మ్యాక్సిమం ట్రై చేయగలుగు. గొడవ అంటే వాళ్ళకి సర్ది చెప్పి పంపిస్తారా, రీఫండ్ చేయడం ఇట్లాంటివి ఉంటాయా? కొన్ని చోట్ల సర్ది చెప్తాము, కొన్ని చోట్ల మళ్ళీ రీప్లేస్ చేస్తాము, కొన్ని చోట్ల మళ్ళీ డైనింగ్ ఒకసారి ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. రకరకాలుగా కస్టమర్ అయితే విల్ సాటిస్ఫై చేసి పంపుతాం. నాకు మేజర్ పాయింట్ నేను ఈ మధ్యకాలంలో బాగా అబ్జర్వ్ చేసిన, స్విగ్గీ జొమాటో ఆన్లైన్ సర్వీస్ వల్ల రెస్టారెంట్లు అన్నీ వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళిపోయాయి. వాళ్ళు ఆడిచ్చినట్లు ఆడుతున్నాయి రెస్టారెంట్ ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ ఇచ్చే నెపంతో టోటల్ స్విగ్గీ జొమాటోనే పాపులర్ చేశారు. ప్లస్ మీ మీద బతుకుతున్నారు వాళ్ళు. అంటే హోటల్ రెస్టారెంట్లు లేకపోతే స్విగ్గీ జొమాటో లేదు, కానీ డామినేషన్ అంతా మీ మీద చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఛార్జ్ చేసినా మీరు భరిస్తున్నారు. హోటల్స్ అనేది ఎంతవరకు వాస్తవం? అది అంత నిజం కాదు, కానీ కొంతవరకు. ఎందుకంటే మైనస్ ఉంది, ప్లస్ ఉంది దాంట్లో కూడా. స్విగ్గీ జొమాటో వల్ల మేము ఇప్పుడు పర్సనల్గా డెలివరీ ఇచ్చే టైం లేదు, అంత ఎంప్లాయ్మెంటేషన్ లేదు. కాకపోతే మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే స్విగ్గీ జొమాటో ఉండడం వల్ల మాకు ఎప్పుడు కిచెన్లో ఫ్రెష్గా ఐటమ్, ఇప్పుడు బిర్యానీ అండి చూసుకోండి 1 hourలో అయిపోతుంది వాళ్ళు ఉండడం వల్ల. అదే లేకపోతే మాకు చాలా ఇప్పుడు 2 hours పడుతుంది అది బిర్యానీ అయిపోయి చేసేదానికి. దట్టు కస్టమర్కి ఇప్పుడు టైం లేదు. కస్టమర్ రీచ్ కావాలంటే ఈజీ వే స్విగ్గీ జొమాటో, వాళ్ళ ద్వారా రీచ్ కావాల్సిందే. మేము పర్సనల్గా ఎంప్లాయీని అపాయింట్మెంట్ చేసుకొని వాళ్ళకు బైక్ ఇచ్చి సర్వీస్ చేసి దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నాము ఇంతకుముందు. అందులో దట్టు అది ఈజీగా ఉంటుంది, మాకు చాలా బెనిఫిట్గానే ఉంటుంది. గతంలో ఇదే స్విగ్గీ జొమాటో లేనప్పుడు కస్టమర్ రావడం కానీ లేదా మీరు డెలివరీ చేసేది కానీ చేసేవాళ్ళు. దానివల్ల కస్టమర్ మీద కూడా పెద్ద భారం పడేది కాదు. ఎప్పుడైతే ఆన్లైన్ ఆర్డరింగ్ ఆ వ్యవస్థ వచ్చినాక అటు రెస్టారెంట్ల మీద భారం పడుతుంది. నాకు తెలిసిన చాలామందిని అడిగాను నేను, వాళ్ళందరూ కూడా చెప్పడం స్విగ్గీ జొమాటో ఓన్లీ మీ బిజినెస్ చూపించుకోవడానికే పనికి వస్తుంది, దానివల్ల మాకు ఉపయోగం లేదు. అట్ టైం కస్టమర్స్ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. 200 ఉన్న బిర్యానీ రెస్టారెంట్లో ఒక కస్టమర్ చేరే లోపల దాదాపు 50% హైక్లో పోతుంది, అంటే 300 పైన పడుతుంది. సో అది కస్టమర్కి నష్టమే, రెస్టారెంట్కి నష్టమే కదా. నిజంగా అంటే లాభాలు వస్తున్నాయి స్విగ్గీ జొమాటో నుంచి, యూజ్ ఉందా? 5% మార్జిన్స్ ఉన్నాయి, ఎక్కువ మార్జిన్ లేదు కానీ. కాకపోతే కస్టమర్ త్వరగా రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంది, అంతే. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ కూడా టైం లేదు. కస్టమర్ ఇప్పుడు ఇక్కడ పెట్టే 50 రూపీస్ అతను టైం స్పెండ్ చేస్తున్నాడు, వేరే స్పెండ్ చేస్తున్నాడు. అతనికి ఇప్పుడు చాలా సోర్సెస్ ఉంది, ఇన్కమ్ సోర్సు. దానివల్ల రెస్టారెంట్కి వచ్చి దానికి 1 hour టైం పడుతుంది.
ఆ 1 అవర్ ఎక్కడో కూడా యూజ్ చేసుకొని దాన్ని ఇన్ కేసు ఇప్పుడు ట్రావెలింగ్ కోసం పోయేటోళ్ళు కానీ, జాబ్స్కి పోయేవాళ్ళు కానీ, ఏదో ఇప్పుడు ఎడ్యుకేషన్కి చదువుకుని పోయేటోళ్ళని వాళ్ళకి టైం లేదు బేసిక్గా. ఈ 1 అవర్ టైం సేవ్ చేయడం కోసమే స్విగ్గీ జొమాటో చాలా. కమింగ్ టు ద పాయింట్, మీరు మీ ఓన్గా రెసిపీ తయారు చేసుకొని వస్తారు. మీ మీ ప్రతి మసాలా మీరే ఓన్గా తయారు చేస్తారు, అంటే మీరు కానీ మీ మిస్సెస్ కానీ తయారు చేసుకొని వచ్చి జస్ట్ ఒక ప్యాకెట్ ఇస్తారు ఇక్కడ, దానికి మెజర్మెంట్ చెప్తారు అని. ఎందుకంటే చెఫ్ల మీద నమ్మకం లేకుండా చెఫ్లు వ్యవస్థ గురించి కంటే కూడా మనం ఒకే కన్సిస్టెంట్ ఉండాలనే ఉద్దేశం. చెఫ్ల మీద నమ్మకం లేక కాదు కానీ ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాంచ్లో ఒక విధంగా టేస్ట్ ఉంటుంది, దిల్సుఖ్నగర్లో ఓ బ్రాంచ్లో ఇంకో విధంగా టేస్ట్ ఉంటుంది, హైదరాబాద్ బెంగళూరు పోతే ఇంకో విధంగా టేస్ట్ ఉంటుంది. ఇట్లా కాకోకుండా కొంచెం 5 to 10% డిఫరెన్షియేషన్లో కుకింగ్లో డిఫరెన్షియేషన్ వస్తుంది. అందువల్ల మసాలా సేమ్ స్పైసెస్ మెయింటైనింగ్ కోసం, కన్సిస్టెన్సీ మెయింటైనింగ్ కోసం, దట్టు ఫుడ్ హైజీనిక్గా వాడే మసాలాలు కూడా హైజీన్గా ఉండాలి, ఒక్కొక్క దగ్గర ఒక విధంగా ఉండకూడదని మెయిన్ మోటోతోనే మనం చేస్తాం. ఎవరు తయారు చేస్తారు ఈ మసాలాలన్నీ? కంప్లీట్లీ మా మిస్సెస్నే తయారు చేస్తాం. తన హ్యాండ్ ఓవర్లో మొత్తం నడుస్తూ ఉంటాయి మసాలాలు కంప్లీట్. ఎవరు ఓన్లీ జస్ట్ మీరు మసాలాలు పంపిస్తారు, వీళ్ళు ఇన్ని కేజీలు వేసుకోండి అంటే వీళ్ళు వేసుకుంటారు మెజర్మెంట్స్ అంతే అంతే. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా రెడీ, ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ ప్రిపరేషన్ మసాలాలు వస్తాయి. దాంట్లో వాడే ఆనియన్ కానీ, అల్లం పేస్ట్ కానీ, వాటర్ కానీ అన్ని క్వాంటిటీ మేమే చెప్తాం. మీరే మెజర్మెంట్స్ ఇస్తారు, మెజర్మెంట్స్ మేమే. టోటల్ గా ఎనీ ఐటమ్ టోటల్గా ఎన్ని మినిట్స్ కుక్ చేయాలని కూడా మేమే చెప్తాం. మీరే చెప్తారు. అంటే ఇప్పుడు మీరు ఎనీ బ్రాంచ్ కి మీకు చెఫ్ వచ్చినా రాకపోయినా ఈ మెజర్మెంట్ ఫాలో అయ్యే వాళ్ళు ట్రైన్ అయితే సరిపోతుంది. చెఫ్ రావాల్సిందే, చెఫ్ రాకుండా ఉండడానికి లేదు అవకాశం. మరి చెఫ్ రాకుండా చెఫ్కి ఐడియా ఉండాల్సిందే, ఐడియా ఉండాలి కంపల్సరీ. చెఫ్కి ఐడియా ఉండాల్సిందే. చెఫ్కు ట్రైనింగ్ ఇస్తాం. 1 month నుంచి 2 months మన దగ్గర ట్రైనింగ్ చేసిన తర్వాతనే అతనికి కూడా కొంత తెలియాలి కదా, మనం ఇంట్లో ఏ విధంగా కుక్ చేస్తామని చెప్పి. బల్క్లో కుక్ చేసేదానికి, ఇంట్లో కుక్ చేసేదానికి ఇంట్లో మ్యాక్సిమం 1 kilo 2 kilo కుక్ చేయగలుగుతాం. ఇక్కడ మాత్రం బల్క్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల మనం కంపల్సరీ కుక్ ఉండాల్సిందే. నేను ఇంకొకటి విన్నా, మీ దగ్గర ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఉమెన్స్నే ఎక్కువ తీసుకుంటారు మేజర్ అంటే కీ రోల్స్లో, అంటే మేనేజర్ స్థాయి వ్యక్తులందరూ ఉమెన్స్. అది ఏంటి, మీకు ఏమైనా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించా, లేకపోతే మీ మోటివ్ ఏంటి? ఎక్కువ మంది ఉమెన్స్ ఉండరు, ఉమెన్స్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటారు. అంటే అబ్బాయిలు ఉండరనే, బాయ్స్ అంటే అటు ఇటు పోతూ ఉంటారు, వాళ్ళకి కొంచెం శాలరీ ఐకంగానే కొంచెం ఆశ ఉంటుంది. మా దగ్గర కొంత ఉమెన్స్కి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ప్లస్ సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఎంప్లాయీస్ మ్యాక్సిమం ఉమెన్సే కాబట్టి వాళ్ళకి ఒకరికొకరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు మెయిన్గా డెవలప్ అవుతూ ఉండి ప్రతి బ్రాంచ్కి 60 నుంచి 70 members అమ్మాయిలు కూడా ఉంటారు. అమ్మాయిలే ఉంటారు. వీళ్ళందరికీ ఫుడ్, అకామిడేషన్ అన్ని మీరే ప్రొవైడ్? అందరికి ఒకే దగ్గర అకామిడేషన్ ఇస్తారు. అంటే దీనివల్ల ఎక్కడ పోవడానికి ఇట్లా అంత వీలు ఉండదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సర్కిల్ ఏర్పడుతుంది, ఒక ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు, అందులో సెక్యూర్ ఉంటుంది. ఇంటికా నుంచి పంపించే తల్లిదండ్రులు కూడా 60-70 మంది ఒకే దగ్గర పనిచేస్తున్నామమ్మా, ఇంకా మేము కూడా అక్కడ పోయి జాబ్ చేసుకుంటాం అంటాం చెప్తారు కదా. అందువల్ల తల్లిదండ్రులకు కూడా కొంచెం బాగా. ఎట్లాంటి టెన్షన్స్ ఉంటాయన్న ఈ ఫీల్డ్లో? అంటే నీకు రెస్టారెంట్లో ఎలాంటి టెన్షన్ ఏమి ఉండదా? కూల్గా వెళ్ళిపోతుంటుందా? కూల్గా ఎప్పుడు ఉండదు, ఎవ్రీ మినిట్ టెన్షన్ జాబే. కాకపోతే ఆ టెన్షన్లో కూడా సుఖం ఉంది అంట, ఎంజాయ్మెంట్ ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, లాస్ట్ అంటే తమ్ముళ్ళకి కానీ, అన్నలకు కానీ, చదువులేని వాళ్ళకి కానీ, బంధువులకు కానీ, చుట్టాలకు కానీ అందరికి కూడా మనం ఎంప్లాయ్మెంటేషన్ ఇవ్వచ్చు ఈజీగా. వాళ్ళ ఫ్యామిలీ కానీ సర్వే చేయడానికి ఈజీగా ఉండదు. మీ దగ్గర ఒక మేనేజర్ స్థాయి వ్యక్తికే లక్షల్లో జీతం ఇస్తారంట, నిజమేనా? లక్షల్లో కాదు కానీ అది డిపెండ్స్ ఆన్ అతను సీనియారిటీ, సిన్సియారిటీ, అతను పనిచేసిన పీరియడ్. ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు పెట్టాలంటే కూడా 20,000 ఉంది, రెంట్ ఉంది. అతన్ని కూడా ఎప్పటి నుంచో మనతోనే ఉన్నాడు, అందువల్ల ఎక్కువగా కొంచెం పే చేస్తాం. ఎవరు మీరు ఆ స్థాయికి పోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా 1 year 2 years కిచెన్లో వర్క్ చేయాలనే కండిషన్ ఉందంట మీ దగ్గర? కంపల్సరీ 1 year అతనికి కమాండింగ్ రావాలి. అంటే అతను చికాకు పడకుండా, స్టాఫ్ని ఎక్కువగా కోప్పడకుండా, అతను 1 year కిచెన్లో ఉండి వర్క్ చేస్తే అతనికి ఆ పని వాల్యూ తెలుస్తుంది. అరే నేను కిచెన్లో ఉన్నాను, వాళ్ళతో పాటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాను, నేను కూడా వర్క్ చేస్తున్నాను, వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నాను. అప్పుడు అతనికి ఆ వర్క్ వాల్యూ తెలుస్తుంది. కస్టమర్ దగ్గర కూడా అతన్ని పంపిస్తాం డైరెక్ట్, నేను పోయి ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయి. ఎందుకంటే అతనికి ఆ ప్రాబ్లం తెలుసు కాబట్టి కిచెన్లోకి వచ్చి ఈజీగా కోఆర్డినేషన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకుంటాడు కరెక్ట్గా ఉండేదాన్ని. ఎప్పుడన్నా అనిపించింది అన్న 2006 నుంచి చేస్తున్నాం, ఇంకా చాలా అబ్బాయి ఎన్నాళ్ళు చేస్తావు, ఎంత చేసిన ఇదే, ఇప్పుడు సంపాదించుకునే చాలు, ఇంకా జీవితం
ప్రశాంతంగా బతుకుదాం, ఇది టెన్షన్లు వద్దని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ నీలోఫర్ కేఫ్ ఉంది. రోస్ట్ సీసీఎక్స్ అనే ఒక బంజారా హిల్స్‌లో వచ్చింది. ఇట్లా పెద్ద పెద్ద బ్రాండ్‌లు చూసినప్పుడు అరే! మనం ఈ రేంజ్ కూడా మనం ఇంకా పోవాలి. మనం ఇంకా కొంత అప్‌డేట్ కావాలి. ఇంకా కొన్ని ఐటెమ్స్ గాని ఇంట్రొడ్యూస్ చేయాలి. అతని దగ్గర క్రౌడ్ చూసినప్పుడు మనకు కొంచెం జెలసీగానే ఫీల్ ఉంటది. అరే! మనం ఈ విధంగా ఇంకా మోటివేట్ చేస్తే బాగుంటది. నెక్స్ట్ జనరేషన్ నాది కాకపోయినా నా పిల్లలకు వచ్చే విధంగా ఇంకా మనం ఆల్రెడీ కృతంగా ఫీల్డ్‌లో ఉండి 20 ఇయర్స్ అయింది. ఇంకా దీన్ని కొంచెం మెరుగులు పెట్టుకొని ఇంకా కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మనము ఈ ఫుడ్ ఇప్పుడు వచ్చే కాంటినెంటల్ కానీ ఈ విధంగా ఇంకా మనం అప్డేట్ ఇవ్వచ్చు అనేది నా ప్లాన్. రాయలసీమ అంటేనే చాలా డ్రై ఏరియా. వర్షాలు పడవు, కరువులు ఎక్కువ ఉంటాయి. పంటలు కూడా డిఫరెంట్ పంటలు పండుతుంటాయి. అంటే చిరుధాన్యాలు ఎక్కువ పండుతాయి. దానివల్లనే రాగి సంగటి అనేది కూడా మనకి ఎక్కువ ఫేమస్. అక్కడ పంటలు పండకపోవడం వల్ల ఈ ఆహారం అంత లగ్జరీగా పండవు కాబట్టి, అంటే వర్షాలు పడకపోవడం వల్ల, వరి తక్కువ పండడం వల్ల మనం చిరుధాన్యాలు పండిస్తాం. అది మనకి ఇక్కడికి వచ్చే లోపల ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మంచి పంటలే పండుతాయి కంపేర్ టు రాయలసీమ. ఆ ఫుడ్ మీరు సక్సెస్ అవుతారు అనుకున్నారా? మన తిండి ఇక్కడ ఎక్కుతుందని ఎప్పుడన్నా అనుకునే వచ్చారా? లేకపోతే లేదు ట్రై చేద్దాం అనుకున్నారా? లేదు, కంపల్సరీ సక్సెస్. ఎందుకంటే ఇప్పుడు మా జేజినైనా నంద్యాల, మాది వాటర్ బెల్టే, మాది వరి పసుపు అరటి కంపల్సరీగా వస్తుంది. కానీ మా జేజీ ప్రకాశం డిస్టిక్. ఓకే. ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు మా జేజినైనా మొత్తం అక్కడున్న 100 ఫ్యామిలీలను ఇక్కడికి డైవర్షన్ చేశాడు అందరినీ కూడా. ఇక్కడికి పొలాలు ఇచ్చి అందరికీ సర్వే ఒక్కొక్కరికి 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఇచ్చి, అరే ఈ 3 ఎకరాలు 4 ఎకరాలు నువ్వు పండించుకో, ఇది నువ్వు చేసుకో అని అందరినీ కన్వర్ట్ చేశాడు. ప్రకాశం డిస్టిక్ నుంచి అందరూ నంద్యాలకు వచ్చారు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందే ఈ రాగి సంగటి, ఈ ఉల్లిగడ్డ పచ్చడి, పల్లి చట్నీ అక్కడి నుంచి వచ్చినాయి. మాది కర్నూలు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ కర్నూలు జొన్న రొట్టె ఇవన్నీ ఫేమస్గా ఉంటాయి. ఇంకా చిట్టి ముత్యాల రైసు, పలావు ఇవన్నీ మా అమ్మ ఆత్మకూరు ఓకే సంబంధించిన ఉంది. మీ అక్కడ కుటుంబ నేపథ్యం అంతా మాక్సిమం రైతు కుటుంబం నుంచి వచ్చిన మీ మిస్సెస్ గారు, అంటే మీ ఫ్యామిలీ, మీ పిల్లలు కర్నూలు గార్గేపురం దగ్గర నేను మ్యారేజ్ చేసుకున్నాను. మీ పిల్లలు ఎంత? మా పిల్లలు ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఓకే. స్కూల్ స్టడీస్ లో ఉన్నారు? స్కూల్ స్టడీస్ లో ఉన్నారు. పాప ఇంటర్, బాబు 8th క్లాస్. పాప పేరే జగవి. పాప పేరు జగ్వి. చేసుకొని ఇంకా కొంత లేటెస్ట్ గా పోవాలనే ఆలోచనలో ఉన్నా. రాగి సంగటి అంటే గుర్తొచ్చిందన్న, మన ఊర్లలో పల్లెల్లో అరిచెట్లు పెట్టుకొని పైన చిన్న హోల్ చేసుకొని దాంట్లో చట్నీ వేసుకొని తింటారు. అంటే రాగి సంగటి అంటే మన సైడ్ ముద్ద అంటాం, గట్టిగానే ఉంటుంది. రాగి ముద్ద అంటాము. మీరు వచ్చే లోపల దాన్ని మొత్తం మార్చినట్టున్నారు. అంటే సాఫ్ట్ గా క్రీమీగా వస్తుంది మీ దగ్గర. అంటే ఇక్కడ వాళ్ళ కోసం మార్చారా, లేకపోతే సంగటి రాగి ముద్దలాగా పెట్టేవాళ్ళ? మీరు కప్స్ లో ఇస్తున్నారు నేను చూడాలి. అక్కడ ఓన్లీ రాగి పిండితో మాత్రమే. ఇప్పుడు మా జేజీ వాళ్ళ అక్కడ నుంచి వచ్చినప్పుడు ఓన్లీ రాగి పిండితో మాత్రమే చేసేవాళ్ళం. కాకపోతే దాంట్లో ఉన్నది ఏంటంటే అది ఎవ్రీ 20 minutes మించి మనం తినలేం, కొంచెం హార్డ్గా ఉంటుంది. దాంతో కొంచెం 40% రైస్ మిక్స్ చేసుకొని కొంచెం స్మూత్గా, అంటే ఎప్పటికీ 1 hour 1.5 hour అట్లా ఉంటే స్మూత్గా ఉంటుంది. డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం రాగి ముద్ద ఓన్లీ రాగి పిండితో తినాలంటే కొంచెం అది హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, పొలం పనులు చేసే వాళ్ళకి అది సూటబుల్. కానీ కొంచెం ఇప్పుడు ఈ ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్కి ఇది కొంత స్మూత్గా ఉంటే బాగుంటుందని చెప్పి కొంత. ఇన్ని బ్రాంచ్లు పెట్టుకున్నారు కదా, మీకు ఏం ఇబ్బంది అనిపించదా? తిరగడాన్ని ఆ బ్రాంచ్ పోవాలి, ఈ బ్రాంచ్ పోవాలి, డైలీ తిరగడం ఇట్లా ఏమి ఇబ్బందులు పడట్లేదా? ఇబ్బంది ఏమి ఉండదు. ప్రతిరోజు 4 బ్రాంచ్లు అయితే విజిట్ అవుతాము. 4 బ్రాంచ్లు విజిట్ అయ్యి హైదరాబాద్ ఉన్నంత వరకు చూసుకుంటాం. 1 hour 1.5 hour ప్రతి బ్రాంచ్లో ఉంటాం. ఈవినింగ్ ఒక 2 branches, మార్నింగ్ ఒక 2 branches ఖచ్చితంగా ఉండి అక్కడ చేసుకొని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకు మీరు బెంగళూరు, హైదరాబాదు ఓన్లీ ఈ 2 స్టేట్లు తప్పితే ఇంకా ఎస్టాబ్లిష్ కాలేకపోయినారు ఎందుకు? అంటే మీరు అంటే చాలా అనుకున్నారా? ఇటుకి ఇంకా మెయింటెనెన్స్ చాలా కష్టం అవుతుంది. ఇంకా బ్రాంచ్లు పెరిగే కొద్దీ ఓవర్ హెడ్స్ పెరుగుతాయి, మిస్లీడ్ అవుతాం, మిస్మేనేజ్మెంట్ అవుతుంది, ఫుడ్ కూడా మన కంట్రోల్లో ఉండదు. ఇంకా ఇంతవరకు ఎందుకుండదు? మీరు అన్ని పర్ఫెక్ట్ రెసిపీలు తయారు చేసుకుంటున్నారు కదా, పర్ఫెక్ట్ మీరు ప్యాకెట్ వైజ్ ఇచ్చిన రెసిపీనే కదా వాళ్ళు యూజ్ చేయాలి. ఎంత ప్యాకెట్ ప్రిపేర్ చేసినా కానీ కుకింగ్ మేజర్. కుకింగ్ వాళ్ళు ప్రిపేర్ చేసే టైం కానీ వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కానీ చాలా ఇంపార్టెన్స్గా ఉంటుంది. మనం ఎంత ప్యాకెట్ తయారు చేసినా కానీ
ప్రిపరేషన్లో కుకింగ్లో చాలా తేడా ఉంటుంది. కంపల్సరీ ఈ టైంలోనే 15 మినిట్స్ బాయిల్ చేయాలంటే 15 మినిట్స్ చేసుకోవాలి. కంపల్సరీ ఫ్రెష్ మాల్ తీసుకోవాలి. ప్రతిరోజు అది అయిందా లేదా, కుకింగ్ అయిందా లేదా, ప్రాపర్గా కుక్ అయిందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఇప్పటి వరకు ఉన్న ఆల్ బ్రాంచెస్ మీ ఓన్, ఏది ఫ్రాంచైజీ లేదు. ఏది కూడా ఫ్రాంచైజీ లేదు. భవిష్యత్తులో మీరు ఫ్రాంచైజీ మోడల్ కూడా బోర్ అయితే ఫ్రాంచైజీ మోడల్ పోవాలని లేదు నాకు. ఉన్న వాటిని సరిగా ఉన్న చేసుకున్న వాటిగా సరి చేసుకొని ఉన్నంతలో కస్టమర్ని సాటిస్ఫై చేయడమే మా లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ Thank వెరీ you. మచ్ ఫర్ ఈహా టీవీకి. రాయలసీమలో మీరు ఒక ఫుడ్ సెక్షన్లో మీరు బాగా సక్సెస్ అయ్యారు. రాయలసీమ ప్రాంతం నుంచి, కరువు ప్రాంతం నుంచి వచ్చి. రీజన్ ఏదైనా ఉండొచ్చు, మీకు ఆరోగ్యం బాగాకి ఈ ఫీల్డ్కి వచ్చి ఉండొచ్చు. బట్ ఈరోజు కృతంగా హోటల్ అనేది రాయలసీమకి రిప్రజెంట్ చేస్తుంది. ఖచ్చితంగా రాయలసీమ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే కృతంగా హోటల్కి పో, నీకు ఖచ్చితంగా రాయలసీమ ఫుడ్ జగవికృతంగా జగవీకృతంగా రాయలసీమ ఫుడ్ ఖచ్చితంగా దొరుకుతుందని అందరూ చెప్తారు. హైదరాబాద్లో ఎక్కడ అడిగినా కూడా రాయలసీమ ఫుడ్ తినాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా జగవీకృతంగాకి వెళ్ళండి, మీకు రాయలసీమ సంబంధించి అన్ని దొరుకుతాయి. ఆ బ్రాండ్ క్రియేట్ చేశారు. చాలా హ్యాపీ రాయలసీమ వాసిగా రాయలసీమ సంబంధించిన ఫుడ్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.